ఖమ్మం పీఠాధిపతులకు, అదేవిధముగా దివ్యవాణి CEO గారైనటువంటి ఫాదర్ లూడ్ గారికి, అదేవిధముగా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఫాదర్ ప్రశాంత్ గారికి ఖమ్మం మేత్రాసనం సాదర స్వాగతం పలుకుతుంది. ఇంటింట సువార్త సుగంధాలు అందిస్తున్నటువంటి మన ఏకైక దివ్యవాణి కథోలిక టీవీ ఛానల్ వారికి ప్రత్యేకంగా ఖమ్మం మేత్రాసనం సాదర స్వాగతం పలుకుతూ ఉంది. ఈ యొక్క ఖమ్మం మేత్రాసన ప్రాంతీయ విభాగ స్టూడియోని ప్రారంభించడానికి మన మధ్యకి వేచేసినటువంటి పూజ్య తండ్రి గారికి, తగిలి ప్రకాష్ తండ్రి గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాను. Welcome to this inauguration of the new studios in Khammam Diocese. దివ్యవాణి అనేది మన బిషప్ల యొక్క ఛానల్, బిషప్ల చేత నడిపించే ఛానల్, అంటే మనందరి యొక్క ఛానల్. ఈ ప్రతి డయాసిస్లో కూడా ఒక సెంటర్ కావాలని సిబిసి మాస్టర్ ప్లాన్లో చెప్పారు. కాబట్టి మేము ఇంతకుముందు ఏలూరులో స్టార్ట్ చేశాము. ఈ సంవత్సరం ఇక్కడ ఖమ్మంలో స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా 3 డయాసిస్ ఉన్నాయి మాకు. సో మాకు చాలా సంతోషం ఇక్కడ స్టార్ట్ చేసినందువల్ల. మన ఫాదర్స్ ప్రోగ్రాంలు ఇవ్వడం కానీ, తర్వాత మన వైర్ గ్రూప్స్ పాటలు పాడటం కానీ, అవన్నీ కూడా ఇక్కడ రికార్డ్ అవుతుంది. దివ్యవాణి యొక్క ఆర్థిక సహకారంతో చేస్తున్నాం. కానీ దివ్యవాణి బిషప్లది కాబట్టి ఇది వాళ్ళదే, వాళ్ళే డబ్బులు పెట్టుకొని వాళ్ళే చేసుకుంటున్నట్టు అర్థం. అంటే మనం అందరం కూడా దీనికి సహకారం చేయాలి, సహకరించాలి. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఇట్లా ఇక్కడ ఒక స్టూడియో ఉందని అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మీలో చాలా టాలెంట్స్ ఉన్నాయి. ఆ టాలెంట్స్ అన్నీ కూడా మీ యొక్క విచారణ గురువుకి చెప్పండి. విచారణ గురువులు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రోగ్రాంలు చేపిస్తారు. అదేవిధంగా గురువులు కూడా వాక్య పరిచర్య చేయడానికి ఇది దోహదపడుతుంది. అందువలన నేను ముఖ్యంగా బిషప్ గారిని ఈ యొక్క స్టూడియోని ప్లస్ చేయాలని కోరుకుంటున్నాను. పుత్ర పవిత్రాత్మ నామమున. కృపగల మా సర్వేశ్వర, ప్రేమగల మా తండ్రి, సామాజిక మాధ్యమాలని దాని ప్రభావాన్ని అధికమవుతున్నటువంటి మా సమాజంలో దివ్యవాణి తరఫున మా మేత్రాసనంలో ఈ యొక్క స్టూడియోను నిర్మించుకునే దానికి మీరు అవకాశం ఇచ్చినందుకు, ఆశీర్వదిస్తున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దివ్యవాణి స్టూడియోస్ ద్వారా మా మేత్రాసనం నుంచి అనేక మంది కళాకారులు, భక్తులు, గురువులు, మఠవాసులు, యువత అందరూ కూడా ఈ యొక్క వస్తుని వినియోగించుకొని ప్రపంచమంతా కూడా తమ యొక్క సందేశాన్ని అందించే రీతిలో, ప్రసరింపజేసే రీతిలో మమ్మల్ని అందరినీ దీవించమని, ఈ యొక్క స్టూడియో ఇక్కడ వెలసేదానికి కారణభూతులైనటువంటి కార్డినల్ యాంథనీ పూలా టీసీబీసీ ప్రెసిడెంట్ గారిని, దివ్యవాణి చైర్మన్ టీసీబీసీ తరఫున బిషప్ జయరావు గారిని, CEO ఫాదర్ లూథరాజ్ గారిని, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఫాదర్ ప్రశాంత్ గారిని ఇతోధికంగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. స్థానికంగా ఈ స్టూడియో వెలిసేదానికి కృషి చేసినటువంటి పాస్టల్ సెంటర్ డైరెక్టర్, మేత్రాసన కమ్యూనికేషన్ డైరెక్టర్ ఫాదర్ రాజు గారిని, అన్ని విధాలా సహకరించి తోడ్పడినటువంటి ఫాదర్ ఐజక్ గారిని, ఇక్కడ పనిచేసిన సాంకేతిక నిపుణులందరినీ కూడా మీరు ప్రత్యేకించి దీవించమని, ఈ యొక్క స్టూడియోను మేము మంచిగా వినియోగించుకొని మీ సత్య సువార్త
అంతటా ప్రకటింపబడులుగా దీవించమని మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి సువార్తను అతి సులభంగా అతి త్వరితగతంగా ప్రచారం చేసిన మరీ తల్లి వేడుదల ద్వారా అతి వినయంగా అడిగి వేడుకొని బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందుండు తండ్రి మీ నామము మహిమపడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు ఇవ్వండి. మా పాపాలను క్షమించండి, మా పాపములను దేవుడు ప్రసాదం చేత క్షమించండి. మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, పాపములను విశ్వాసమును వారిని పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ ప్రార్థించండి. ఆమేన్. ఇక్కడినట్లు ఇప్పుడు కనుమకనుగాక, మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఈ యొక్క నూతన స్టూడియోను మనందరినీ కూడా దీవించుగాక. దిగిరావా ప్రేమ మీరా దైవ జ్ఞానం వేగం దిగిరావా మీరా దైవ జ్ఞానం ఎల్లరు నీ నామమును స్తుతించాలయా, నీదు రాజ్యము రావాలయా. ఎల్లరు నీ నామమును స్తుతించాలయా, యేసే ప్రభువని ప్రతి నాలుక ప్రకటించే దినము రావాలయా. యేసే ప్రభువని ప్రతి నాలుక ప్రకటించు దినము రావాలయా. జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం. ఈరోజు ఖమ్మం మేత్రాసనంలో మరో మెట్టు ఎదుగుదలకు చిహ్నంగా తార్కాణంగా ఈ యొక్క గ్రీన్ మ్యాట్ స్టూడియో నిలుస్తూ ఉంది. దేవునికి నేను పీఠాధిపతిగా వందనాలు తెలుపుతూ ఉన్నాను. దివ్యవాణి టీవీ ఛానల్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రకంపనలు ప్రపంచమంతటా ప్రకటిస్తూ ఉంది, పంపుతూ ఉంది. ఆధ్యాత్మికత ఎంతో పెరిగింది. దైవశాస్త్రంలోనూ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నిగూఢ సత్యాలని ప్రజలందరూ తెలుసుకోగలుగుతూ ఉన్నారు. ప్రార్థనలు జరుగుతున్నాయి, ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి, పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా మనకు అంటూ ఒక తెలుగు ఛానల్ అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగలిగినటువంటి ఛానల్ మనకుంది అని చెప్పి మన వాళ్ళందరూ చెప్పుకోండి. ఎవరి నోట విన్నా, నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను, ఎవరి నోట విన్నా కానీ దేవాన్ని చూస్తున్నాం, పూజ చూస్తున్నాం, లేక జపమాలు జపిస్తూ ఉన్నాం, ఆరాధనలో పాల్గొంటున్నాం. ఈ టీవీ ద్వారా స్వస్థతలు కూడా పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మరి ఇది టీసీబీసీ తరఫున ఉన్నటువంటి టీవీ ఛానల్ మనకందరికీ తెలుసు. అయితే 3 విభాగాలుగా ఇంతకుముందు పనిచేసేది. అది రాయలసీమలో కర్నూలులో ఒక కేంద్రం ఉండింది, ఒక స్టూడియో ఉండింది. ఇప్పుడు కార్డినల్ పూలా అంతోని గారి యొక్క అధ్యక్షతన
బిషప్ పొలిమేర జయరావు గారు ఈ యొక్క దివ్యవాణికి చైర్మన్గా ఉండటం వలన, తర్వాత ఫాదర్ లూర్దురాజు గారు, ఫాదర్ ప్రశాంత్ గారు అవిరల కృషి చలుపుతూ ఒక్కొక్క మేత్రాసనంలో కూడా ఒక స్టూడియో ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంటుంది, గురువులకు అందుబాటులో ఉంటుంది, మఠవాసులకు అందుబాటులో ఉంటుంది. వారి యొక్క ఆధ్యాత్మిక చింతనలు కానివ్వండి, వారి ప్రార్థనలు కానివ్వండి, వారి యొక్క ప్రసంగాలు కానివ్వండి, వారి జపమాలలు ఇంకా అనేకాలు చుట్టూ ప్రసారమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని, ఇంత చొరవగా దివ్యవాణిని మాకు తీసుకొచ్చినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా వారి తరపున మన మధ్యన ఉన్నటువంటి సిఓ ఫాదర్ లూర్దురాజ్ జేసబ గురువుకు మనం అభినందనలు తెలుపుదాం. కార్డినల్ గారికి, అధ్యక్షుల గారికి, టీసీబీసీ వారందరికీ కూడా మన యొక్క వందనాలు తీసుకువెళ్ళి చెప్పాలి అని చెప్పి ఫాదర్ గారిని, ప్రశాంత్ గారిని నేను కోరుతూ ఉన్నాను. ఇల్లు అలకంగానే పెళ్లి కాదంటారు కాబట్టి మనము ఖమ్మం మేత్రాసనంలో యూట్యూబ్లో కొంతమంది వాడుతూ ఉన్నారు, యూట్యూబ్లలో ప్రసంగాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇక మీద మనం యూట్యూబ్లలో ఒకవేళ ఇచ్చినా కానీ దానికి అభ్యంతరం లేకపోతే మనకు అంటూ ఒక గ్రీన్ మ్యాట్ స్టూడియో ఉంది. మనము విరివిగా దీన్ని వాడుకోవచ్చు. మన వాయిస్ను, మన యొక్క స్వరాన్ని, మన యొక్క ఆధ్యాత్మికతను, మన చింతల్ని, మన యొక్క ఆలోచనలని, మన యొక్క నమ్మకాలని ప్రజలందరికీ ప్రకటిద్దాం. అదొక సువార్తీకరణ. కాబట్టి ఈ సువార్తీకరణలో దేవవాణి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు సంతసిస్తూ ఈ దివ్యవాణి ప్రేక్షకులు అందరూ, వీక్షకులు అందరూ కూడా ఆనందిస్తూ ఖమ్మం కూడా ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది అన్నటువంటిది తెలుసుకొని మా కోసం కూడా ప్రార్థన చేసి అనేక విధాలుగా తోడ్పడాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా స్థానికంగా పనిచేసినటువంటి పాస్టల్ సెంటర్ డైరెక్టర్, అనతి కాలంలోనే పాస్టల్ సెంటర్ ఇంత ఎక్కువగా అభివృద్ధి అయింది అని మన గురువులే తండ్రి గారా మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నాడు. అందులో భాగంగా తలమానికంగా ఈ యొక్క గ్రీన్ మ్యాట్ స్టూడియో కూడా ఫాదర్ గారి యొక్క చొరవతో, ఫాదర్ ఐజక్ గారి యొక్క ప్రోత్సాహంతో ఇది జరిగింది. నేను వచ్చింది తక్కువే, కానీ వాళ్ళు చేసింది ఎక్కువ. కాబట్టి వారిని కూడా అభినందిస్తూ నా గురువులకు, మఠవాసులకు, గృహస్థ క్రైస్తవులకు అందరికీ నేను చెప్పడం ఏంటంటే, ఫాదర్ గారి యొక్క సారథ్యంలో నిర్వహింపబడే ఈ స్టూడియోను మనం విరివిగా వాడుకొని మన యొక్క స్వరాలని ప్రపంచానికి ప్రకటిద్దామని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈనాడు మా ఖమ్మం మేత్రాసనలో ఇలాంటి గ్రీన్ మ్యాట్ స్టూడియో ఏర్పాటు చేయటం మాకు చాలా గర్వకారణముగా ఉన్నది. బిషప్ తండ్రి గారు వచ్చి కొద్ది నెలలు అయినప్పటికీ కూడా మేత్రాసన వివిధ రంగాల్లో వృద్ధి చెందటం, మరియు గురువులు అనేక విధాలుగా శ్రమ పడుతూ తండ్రి గారికి సహకరిస్తూ మేత్రాసన అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు ముందుగా దేవాదేవునికి వందనాలు అర్పిస్తున్నాం. రెండవది, పరిశుద్ధ గ్రంథములో ప్రతి దైవ సేవకునికి ప్రభు ఆజ్ఞాపించినటువంటి గొప్ప ఆజ్ఞ, మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. ఈ మాటను ఈనాడు అనేక మంది గురువులు, మేత్రానులు ముఖ్యంగా పట్టుకొని పరిశుద్ధ గ్రంథం పలికిన విధముగానే సువార్త బోధించు వారి పాదములు ఎంత సుందరమైనవని పలికినటువంటి మాటలను బట్టి ప్రతి మేత్రానులు, గురువులు వారు బోధించే బోధన ద్వారా వారు పవిత్రులవుతున్నారు. ఈ యొక్క అంశాన్ని మనసులో పెట్టుకొని దివ్యవాణి ఈనాడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత విధముగా అభివృద్ధి చెందటానికి కారణం అది దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తున్నాం. వాక్యమును విను ప్రతి బిడ్డ కూడా జీవమును పొందునని, శాశ్వత జీవం పొందునన్నటువంటి సత్యం ఈ గొప్ప కృషిలో ఇమిడి ఉన్నది, దాగి ఉన్నది. అందుకే ఈ యొక్క బృహత్కార్యమును చేపట్టినటువంటి మన దివ్యవాణి కేంద్ర అందరికీ కూడా మేత్రాన్లు మొదలుకొని, చైర్మన్ మొదలుకొని, తర్వాత అనేక విధాలుగా పనిచేస్తున్నటువంటి వివిధ రంగాలలో ఈ విషయంలో పనిచేస్తున్నటువంటి వారికి మా తరపున నేను ప్రత్యేక ధన్యవాదాలు అర్పిస్తున్నాను.
ప్రభు ఈ కార్యమును ఇంకా 30 రంతలుగా ఆదరిస్తారని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దివ్యవాణి ప్రేక్షకులందరికీ కూడా మా ఖమ్మం పీఠంలో నూతనంగా ఈరోజు ప్రారంభమవుతున్న దివ్యవాణి టీవీ స్టూడియో తరపున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మరియు మీకు ఆశీర్వాదాలు అందజేస్తూ ఉన్నాం. దివ్యవాణి టీవీ తర్వాత కథోలిక తిరుసభ ఈ 2 రాష్ట్రాలలోనూ మరీ ముఖ్యంగా విశ్వవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సప్త లక్ష్యాలలో ఒకటైన విశ్వవేదికగా కూడా ఇది పనిచేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా నేను కడప నుండి ఇటు శ్రీకాకుళం వరకు ఏదైనా ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు కానీ పూజలకు వెళ్ళినప్పుడు కానీ చాలామంది ఫాదర్ మీరు మనస్సాక్షిలో చెప్తారు కదా అని గుర్తుపడుతూ ఉన్నారు. ఆ సమయంలో చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మరొకసారి మీ అందరినీ మనస్సాక్షితో కాసేపు కార్యక్రమంలో ఇక నుంచి విరివిగా కలుసుకునే అవకాశం కూడా వస్తూ ఉంది. ఈ సందర్భంగా అతి తక్కువ సమయంలో మా పీఠాధిపతులు సగిలి ప్రకాష్ ఏలిన వారు దివ్యవాణి యాజమాన్యం సంకల్పించినటువంటి ఈ స్టూడియోని ఇంత సుందరంగా తీర్చిదిద్దడానికి అన్ని విధములైన అధికారిక అనుమతులు మాకు మంజూరు చేశారు. అందువల్ల ఫాదర్ సిఇఓ లూర్దురాజు గారితో సహకరించి మరి ఫాదర్ ప్రశాంత్ గారితో సహకరించి ఫాదర్ రాజు గారి సారథ్యంలో ఆర్థికంగా అవసరమైనటువంటి వెసులుబాటును తండ్రి గారి యొక్క అనుమతితోటి అతి త్వరలో చేయటం జరిగింది. అందువల్ల ఈ రోజున ఇంత త్వరగా ఇది మనకు సిద్ధమైంది. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షులైన కార్డినల్ పూల అంతోని వారికి మరియు దివ్యవాణి చైర్మన్ గారైనటువంటి పొలిమేర జయరావు బిషప్ గారికి మా పీఠం తరపున మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పూజ్య పీఠాధిపతులైనటువంటి సగిలి ప్రకాష్ ఖమ్మం పీఠాధిపతులకు, అదేవిధంగా సిఇఓ ఫాదర్ లూర్దు గారికి, అదేవిధంగా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అయిన ఫాదర్ ప్రశాంత్ గారు, మన వీజీ ఫాదర్ ఫాదర్ శౌరి గారికి మరియు ఫాదర్ ఐజక్ గారికి ఈ ప్రప్రథమమున ఈ ఖమ్మం మేత్రాసన తరపున ప్రత్యేక కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తున్నాను. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ కాలంలో పసిపిల్లలతో సహా మొదలుపెట్టుకొని చదువు సంధిలేనటువంటి అనేక మంది కూడా ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని, సోషల్ మీడియాని బాగా విరివిగా వాడుతున్నటువంటి ఈ సమయంలో దివ్యవాణి రాష్ట్ర స్థాయి నుంచి మేత్రాస్త్ర స్థాయికి రావటం చాలా అభినందనీయం. ప్రతి చిన్న విషయానికి సెంటర్కి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా దివ్యవాణి ఇన్ఛార్జ్ అయినటువంటి పొలిమేర జయరావు గారు, అదేవిధంగా కార్డినల్ బిషప్స్ అందరూ కూడా ఆలోచించి ప్రతి మేత్రాసన విభాగం నుంచి, ప్రతి కార్నర్ నుంచి కూడా ప్రోగ్రామ్స్ రావటానికి ఇది ఎంతో మంచి ఆలోచన కనుక ఈ ఆలోచనకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధముగా ఖమ్మం పీఠాధిపతులు వచ్చిన దగ్గర నుంచి అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనలతో మేత్రాసనాన్ని అప్డేట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. దానిలో భాగంగానే పాసెస్ సెంటర్ను విరివిగా వాడాలని, సువార్త కోసమే కాకుండా ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా కూడా విరివిగా సువార్త సుగంధాలు వెదజల్లాలనే ఉద్దేశంతో వారికి ఆలోచన రావటం, సిఇఓ గారి యొక్క ప్రోత్సాహంతో వెంటనే ఈ యొక్క పనిని పూనుకొనటం, కొద్ది సమయంలోనే ఈ యొక్క స్టూడియో నిర్మాణానికి వారు సహకరించి ఉన్నారు. కనుక ప్రత్యేకంగా మన ఖమ్మం పీఠాధిపతులు బిషప్ సగిలి ప్రకాష్ తండ్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతా వందనాలను తెలియజేస్తూ ఈ యొక్క స్టూడియో ద్వారా ఖమ్మం మేత్రాసన గురువులందరికీ, కన్యాశ్రీలకు, అదేవిధంగా ఉపదేశాలకు, విశ్వాసులందరికీ కూడా మంచి గొప్ప సదవకాశం. దీని ద్వారా మీలో ఉన్నటువంటి ఆ యొక్క దైవ ప్రేరేపణను, వాక్య నడిపింపును, వాక్య సందేశాన్ని, వాక్య ప్రకటింపును ఈ యొక్క స్టూడియో ద్వారా మీరు ఉపయోగించుకుంటారని ఈ యొక్క స్టూడియో వేదిక ద్వారా మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా మేత్రాసన తరపున ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులారా, నాటి ధన్య 6వ పౌల్ జగద్గురువులు ఇవాంజలి నూన్షియాంది అన్నటువంటి విశ్వలేఖలో 45వ ఆర్టికల్లో
శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రచార మాధ్యమాలను వినియోగించుకొని ప్రతి ప్రచార మాధ్యమం అన్నటువంటిది సువార్త పీఠముగా మారినప్పుడు సువార్త పరిచర్య అన్నటువంటిది ఎక్కువగా విరివిగా ప్రజలందరికీ చేరుబాటులో ఉంటుంది అని ప్రతి మాధ్యమము కూడా ఒక సువార్త పీఠముగా మారాలని పిలుపునిచ్చి ఉన్నారు. ఆ నేపథ్యంలోనే దివ్యవాణి టీవీ ఛానల్ ఈరోజు ఫాదర్ గారు చెప్పినటువంటి విధముగా ప్రాంతీయమైనటువంటి ఆ సెంట్రల్ గవర్నెన్స్ నుండి ఈరోజు డీసెంట్రలైజేషన్ అని చెబుతున్నాం. ఆ విధంగా ఇక్కడ కథోలిక మేత్రాసనమైనటువంటి ఖమ్మం మేత్రాసనములో ప్రాంతీయతల నుండి మరి లోకల్కి వచ్చి ఇక్కడ ఈ ప్రత్యేకమైనటువంటి స్టూడియోను ఏర్పాటు చేసి ఉన్నారు. నేను ఈ సమయంలో వందన సమర్పణ చేయడానికి మీ ముందు ఉన్నాను. మొట్టమొదటిగా నాడు మరే తల్లి మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తున్నాం. ఆమె ఎంతగానంటే ఎలిజబెత్తమ్మను సందర్శించడం కోసం, ఎలిజబెత్తమ్మకు వందన సమర్పణ చేయడం కోసం, మరి దేవుడు చేసినటువంటి మేలుల గురించి ఆమెతో చర్చించడం కోసం ఈ టీవీ మాధ్యమాలు ఏ విధంగానైతే త్వరితగతిగా పరిగెడుతున్నాయో అదే త్వరితమైనటువంటి రీతిలో సమన్వయం కోల్పోకుండా మన తండ్రి గారైనటువంటి ప్రకాష్ తండ్రి గారు మేము అడగగానే ఆయన ఎక్కడా కూడా ఆలోచన చేయకుండా ముందుగా మీరు అనుకున్నటువంటి మరికొన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నది కదా. నాడు జోనల్ సిస్టమ్గా ఉన్నది, ఇప్పుడు డయాసిసన్ కమ్యూనికేషన్ సిస్టంగా మార్చేటువంటి ఈ ప్రక్రియలో నేను మొదటి అడుగును వేస్తున్నాను. కాబట్టి మీరు ముందుగా మా మేత్రాసనంలో ఈ ప్రక్రియను, ఈ పనిని మొదలు పెట్టండి. ఆయన మాతో ఉన్నారు, పరిపూర్ణమైనటువంటి ఆ సహకారమును మాకు అందిస్తున్నారు. కావున మా చైర్మన్ అయినటువంటి బిషప్ జయరావు తండ్రి గారి తరపున, పీఠాధిపతుల సమాఖ్య తరపున హృదయపూర్వక ధన్యవాదములను తెలియజేస్తున్నాను. మరి రెండవదిగా ఇక్కడ ఉన్నటువంటి గురువులు, ప్రత్యేకంగా మన శౌరి ఫాదర్ విజీ గారు, వారు కూడా తండ్రి గారు లేనటువంటి సమయంలో అప్పుడప్పుడు వచ్చి మేము లేము, మరి తండ్రి గారు లేరు, కేవలము మాటలు చెప్పగానే అడగగానే వారు వచ్చినప్పుడల్లా కూడా వచ్చి చూసి ఈ పర్యవేక్షించేటువంటి వారు. కావున వారికి కూడా మన గౌరవ CEO అయినటువంటి ఫాదర్ లూద్రాజ్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రొక్యురేటర్ ఫాదర్ ఐజక్ మరియు ఫాదర్ రాజు, వీరిద్దరూ కూడా దివ్యవాణి టీవీ ఛానల్ ఆవిర్భావము నుండి వాళ్ళు ఆయన ప్రసంగాల ద్వారా, ఆయన ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ముందుకు వస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఐజక్ ఫాదర్ అయితే దివ్యవాణి టీవీ ఛానల్ మొదలుపెట్టిన మొదటి రోజు నుండి కూడా పనిచేస్తున్నారు. అన్ని ప్రాంతాలకు వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలకు వెళ్ళి ఆ చలిజరాలు కూడా తెచ్చుకున్నటువంటి రోజులు ఉన్నవి. అలాంటి నేపథ్యం నుండి ఇప్పటి వరకు కూడా వారి పూర్తి సహకారాన్ని అందిస్తున్నందుకు పీఠాధిపతుల సమాఖ్య ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. మరి చివరిగా ప్రియమైనటువంటి ఖమ్మం మేత్రాసన గురువులారా, మీరు లేకుండా ఈ ఛానల్ ఇక్కడ నడుస్తుంది అంటే అది అతిశయోక్తి అవుతుంది, తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయినా కానీ ఇట్ విల్ బీ మై ఓన్లీ కాన్ఫిడెన్స్. కాబట్టి మీరంతా కూడా సహకరించాలని, మరి రాజు ఫాదర్ సారథ్యంలో వారికి పూర్తి సహకారాలు అందించాలని మిమ్మల్ని కోరుతున్నాను. మరి ఈ రోజున ఇంతటి ఘనకార్యమును దేవుడు మనందరి ద్వారా జరిపించి ఉన్నారు. మరొకసారి పీఠాధిపతుల సమైక్య ద్వారా దివ్యవాణి టీవీ చైర్మన్ బిషప్ జయరావు మరియు వైస్ చైర్మన్ శ్రీకాకుళం పీఠాధిపతులు రాయరాలు విజయ్ కుమార్ ద్వారా మరియు CEO ద్వారా మరొకసారి అందరికీ వందన సమర్పణ చేస్తున్నాను. ఇప్పుడు రెండు చిన్న డైలాగులు మన తండ్రి గారు షార్ట్ స్టార్ట్ చేసినటువంటిగా. సో వీఆర్ ఆల్ హియర్, మనం అంతా కూడా వి లవ్ దివ్యవాణి. థమ్స్ అప్. వి లవ్ దివ్యవాణి.